బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హీట్ పెంచుతోంది. ఆటకు ఆట, మాటకు మాట అన్నట్టుగా సిరీస్ సాగుతోంది. సిరాజ్ వర్సెస్ ట్రావిస్ హెడ్, కోహ్లీ వర్సెస్ కన్స్టాస్, ఇప్పుడు ట్రావిస్ హెడ్ వర్సెస్ రిషబ్ పంత్ అన్నట్టుగా సీన్ మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, మెల్బోర్న్ టెస్ట్ 5వ రోజు ఆటలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను విసిగించారు. కూల్గా బ్యాటింగ్ చేశారు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో భారత జట్టును డ్రా దిశగా నడపాలనే టార్గెట్తో కనిపించారు. ఆసీస్ ప్రధాన బౌలర్లను విసిగించారు. అయితే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసేందుకు ట్రావిస్ హెడ్ను కమిన్స్ బరిలోకి దింపాడు. ట్రావిస్ హెడ్తో బౌలింగ్ చేయించాడు. ఆసీస్ పన్నిన ఉచ్చులో పంతు చిక్కాడు. భారీ షాట్కు ఊరించేలా చేసిన బంతిని ఎదుర్కొని రిషబ్ పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో ట్రావిస్ హెడ్ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలే వివాదాస్పదం అవుతున్నాయి. హెడ్ తన చేతివేలిని మరో చేతిలో పెట్టి తిప్పాడు. దీంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రావిస్ హెడ్ ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. జెంటిల్మెన్ క్రికెట్లో ఇలాగేనా ప్రవర్తించేదని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు కూడా స్పందించాడు. పంతును మాత్రమే కాదు, భారతీయులందరినీ ట్రావిస్ హెడ్ అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసీస్ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ట్రావిస్ హెడ్ ప్రవర్తించిన తీరు అసహ్యకరంగా ఉందన్నాడు. క్రికెట్లో ఇలాంటి తీరు ఏమాత్రం సరికాదన్నాడు. క్రికెట్ మ్యాచ్లను అన్ని వయసుల వారు చూస్తారన్నాడు. క్రికెటర్గా బాధ్యతతో ఉండాలన్నాడు. గ్రౌండ్లో నీచంగా ప్రవర్తించడం దారుణమన్నాడు. 150 కోట్ల మంది భారతీయులను ట్రావిస్ హెడ్ అవమానించాడన్నాడు. భవిష్యత్తులో ఇలా ఎవరూ చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నాడు. సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హెడ్ చేతివేలికి గాయమైంది. ఐస్ గ్లాస్లో వేలిని పెట్టి రిలీఫ్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఫోటోను కూడా పెట్టాడు. దీనిపై ఆసీస్ కెప్టెన్ కమిన్స్ స్పందించాడు. ట్రావిస్ హెడ్ వేలికి గాయమైందన్నాడు. ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి ఐస్ గ్లాస్లో వేలు పెట్టాడని చెప్పుకొచ్చాడు. అందుకే అలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాడన్నాడు. మరో ఉద్దేశం ట్రావిస్ హెడ్కు లేదన్నాడు. అయినా ఈ ఎపిసోడ్పై రచ్చ మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియాలో దుమారం రేగుతూనే ఉంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-2తో వెనకబడింది. ఆఖరి టెస్టు జనవరి 3న సిడ్నీలో మొదలు కాబోతోంది.